రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 203తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ ఏంటో చూసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. ఫ్రెండ్స్, ఎవ్రీడే మనం టెక్ న్యూస్ స్టార్ట్ చేయబోయే ముందర ఒక ఆడియన్ పోల్ని అయితే కండక్ట్ చేస్తుంటే ఏం లేదు, సింపుల్గా నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అనేది ఇక్కడ కనబడేటువంటి కార్డ్ని క్లిక్ చేసి మీరు ఓట్ చేయాల్సి ఉంటుంది, అంతే. అలా నిన్న నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, మీరు మీ మొబైల్ ఫోన్లో నార్మల్ థీమ్ని ఇష్టపడతారా లేదా డార్క్ మోడ్ని ఇష్టపడతారా అని చెప్పి అడగడం జరిగింది. ఆల్మోస్ట్ 79% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా డార్క్ మోడ్ అని చెప్పి ఓట్ చేయడం జరిగింది. అండ్ రెగ్యులర్ థీమ్ ఏదైతే ఉందో ఇదే ఇష్టపడతామని చెప్పి 20% ఆఫ్ ద యూజర్స్ మాత్రమే ఓట్ చేయడం జరిగింది. ఇక నా విషయానికి వచ్చారు అన్నట్లయితే 100% డార్క్ మోడ్ అనే, ఎందుకంటే ఇది బ్యాటరీ బ్యాకప్ ఎంతో మనకి సేవ్ చేయడంతో పాటుగా ఒకవేళ మీరు మీ మొబైల్ ఫోన్స్లో కనుక AMOLED LED స్క్రీన్స్ని యూజ్ చేస్తారంటే హ్యూజ్ బ్యాటరీ బ్యాకప్ డిఫరెన్స్ని అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇప్పుడు Android 10లో రీసెంట్గా రాబోతున్నటువంటి ఆపరేటింగ్ సిస్టంలో ప్రతి ఒక్క మొబైల్ ఫోన్లో బై డిఫాల్ట్గా అంటే కస్టమ్ UI మేనేజర్ ఎవరైతే మేనేజ్ చేస్తుంటారో వెండర్స్ ఉంటారో వాళ్ళ ప్రమేయం లేకుండా డైరెక్ట్గా గూగులే రోల్అవుట్ చేయడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈరోజు ప్రశ్న, మీరు వాడేటువంటి వాచెస్ ఏవైతే ఉన్నాయో నార్మల్ వాచెసా లేదా స్మార్ట్ వాచెసా? లెట్ మీ నో. ఇక్కడ కనబడేటువంటి కార్డ్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. అని దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో అనౌన్స్ చేస్తాను. మొదటిగా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి Xiaomi సంస్థ దగ్గర నుంచి అండి. Xiaomi ఈరోజు ఒక డిఫరెంట్ ప్రోడక్ట్ని అయితే చైనాలో లాంచ్ చేయడం జరిగింది. రీసెంట్గా వీళ్ళకి సంబంధించినటువంటి ఇండక్షన్ కుక్కర్ని మనం అయితే చూసాం. ఈసారి ఇండక్షన్ స్టవ్ని అఫీషియల్గా వీళ్ళు ఈరోజు చైనాలో రివీల్ చేయడం అయితే జరిగింది. దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక 2100 వాట్స్ ఆఫ్ పవర్ కన్జంప్షన్తో, అలాగే 7 స్టేజెస్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెంపరేచర్స్తో ఇది మొత్తం టోటల్గా వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ రెగ్యులర్గా ఉండేటువంటి ఇండక్షన్ స్టవ్స్ ఏదైతుందో మనకి సింగిల్ కాయిల్ వస్తుంది, దీంట్లో డ్యూయల్ కాయిల్, అలాగే 7 వింగ్స్కి సంబంధించినటువంటి ఒక ఫ్యాన్ కూడా, ఎగ్జాస్ట్ ఫ్యాన్ని కూడా మనకి ఇందులో తీసుకొని రావడం మరొక విశేషం. అండ్ దీనిపైన ఉండేటువంటి టెంపర్ గ్లాస్ ఏదైతే ఉందో ఏకంగా 500 డిగ్రీస్ దాకా కూడా టెంపరేచర్ ఇది తట్టుకోగలదని చెప్పి కంపెనీ అఫీషియల్గా చెప్పడం జరిగింది. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రైస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీన్ని 119 అంటే 119 యువాన్స్లో అఫీషియల్గా వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు. దీన్ని మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసారంటే అప్రాక్సిమేట్లీ 1200 రూపాయలకి లాంచ్ చేశారని చెప్పుకోవచ్చు. ఇక దీన్ని అఫీషియల్గా రేపు మార్నింగ్ 10 o'clock నుంచి అన్ని ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ స్టోర్స్ ద్వారా దీన్ని సేల్లోకి అయితే తీసుకొని రాబోతున్నారు. ఇక అతి త్వరలో మన ఇండియాలో దీన్ని తీసుకొచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. Xiaomi వాళ్ళు ఓన్లీ కేవలం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కాకుండా వాళ్ళ ఈకో సిస్టమ్ కోసం వాళ్ళు పాటుపడుతుంటారు. ఎప్పుడు కూడా ఇలాంటి విభిన్నమైనటువంటి ప్రొడక్ట్స్ని మన ముందుకు తీసుకొస్తూ ఉంటారు. ఇకపోతే మీకు ఎలా అనిపించింది ఈ న్యూస్? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి ఆండ్రాయిడ్ సంస్థ దగ్గర నుంచి అండి. ఆండ్రాయిడ్ మన మొబైల్ ఫోన్స్ అన్నింటిలో కూడా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే వెరీ కామన్గా చూస్తున్నాము. అండ్ Android 10 అతి త్వరలో ఆల్మోస్ట్ అన్ని డివైజెస్లో మనకు రాబోతుంది. ఇక ఆండ్రాయిడ్ లెవెల్లో వీళ్ళు మరొక సరికొత్త ఫీచర్ని అయితే తీసుకొస్తున్నారు. అదేంటి అంటే వైర్లెస్ ADB, అంటే ఆండ్రాయిడ్ డీబగ్గింగ్ మోడ్ అని అంటాం. దీని సహాయంతో మన ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ అన్నిటికీ కూడా టోటల్ ఆపరేటింగ్ సిస్టమ్ని రీఇన్స్టాలేషన్ అయితే చేసుకోవచ్చు. ఇప్పటిదాకా ప్రజెంట్ అయితే మనం ఖచ్చితంగా కంప్యూటర్కి ఒక డేటా కేబుల్ని కనెక్ట్ చేసి డేటా కేబుల్ సహాయంతోనే ఈ మన ADB సర్వీసెస్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. ఇక ఈ ఆండ్రాయిడ్ 11 నుంచి అంటే డైరెక్ట్గా మనకి రికవరీ మోడ్లోనే వైర్లెస్ రౌటర్కి కనెక్ట్ చేసుకొని మన డివైస్ ద్వారా కమాండ్స్ని ఇస్తూ, అంటే మన ల్యాప్టాప్లో కమాండ్ ఇస్తూ ఏ విధమైనటువంటి డేటా కేబుల్ కనెక్షన్ లేకుండా మన మొబైల్ ఫోన్లో డైరెక్ట్గా ఆపరేటింగ్ సిస్టమ్ని రీఇన్స్టాల్ చేసుకునేటువంటి సదుపాయాన్ని అయితే కంపెనీ అతి త్వరలో మనకు ప్రొవైడ్ చేస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఇది మనకు మార్కెట్లోకి వచ్చింది అన్నట్లయితే వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇంప్రూవ్ చేశారంటే ఇక అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి డేటా కేబుల్ని కూడా ప్రొవైడ్ చేయరే అని నేను అనుకుంటున్నాను. ఇక వీళ్ళు ఇవి వచ్చేటప్పటికి మనకి Android 11 ఆపరేటింగ్ సిస్టంలో బేస్ వేరియంట్ అయినటువంటి, అంటే ప్రతి ఒక్క వర్షన్లో కూడా ఇది కామన్గా ఉండేలాగా చూస్తామని చెప్పి ఆండ్రాయిడ్ అఫీషియల్గా ఈరోజు చెప్పడం జరిగింది. సో వీటన్నిటి బేస్ చేసుకొని చూసారంటే ఇన్ ఫ్యూచర్లో వితౌట్ డేటా కేబుల్ మనం డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోగలం అనమాట. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి యాపిల్ సంస్థ దగ్గర నుంచి అండి. యాపిల్ అతి త్వరలో మన ముందుకి యాపిల్ SE సక్సెసర్ మోడల్ అయినటువంటి SE2ని లాంచ్ చేయబోతున్న విషయం అయితే మనందరికీ తెలిసిందే. ఇక దీనికి సంబంధించినటువంటి మాస్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో మనకి జనవరి నుంచి స్టార్ట్ అవబోతుందంట. అండ్ మార్చి కల్లా ఈ ప్రోడక్ట్ని వీళ్ళు సేల్లోకి తీసుకొస్తారని చెప్పి ఇప్పటిదాకా ఉన్నటువంటి రెండర్ లీక్స్ ద్వారా అయితే మనకు తెలియడం జరిగింది. ఇకపోతే దీన్ని iPhone 8 స్క్రీన్ సైజ్లో, అంటే అప్రాక్సిమేట్లీ మీకు 4.7 ఇంచెస్కి సంబంధించినటువంటి IPS LCD స్క్రీన్తో తీసుకొని రావడంతో పాటుగా మనకి LPX DDR4 టెక్నాలజీకి సంబంధించినటువంటి 3GB ర్యామ్ తోటి, అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే 64, 128 ఇట్లా 2 వేరియంట్లు, అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సింగిల్ లెన్స్ కెమెరాస్ తోటి మన ముందుకు రావడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో ప్రాసెసర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే A13 బయానిక్ చిప్ తోటి మనకి ఇది రావడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. అండ్ iOS 13 కూడా అఫీషియల్గా ఇవి అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే వీటిని అఫీషియల్గా మార్చ్లో ఒక ఈవెంట్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్లోనే వీటిని అనౌన్స్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఈ ఈవెంట్లో వీళ్ళు వచ్చేటప్పటికే నెక్స్ట్
జనరేషన్ ఐప్యాడ్ ప్రోతో పాటుగా మ్యాక్బుక్ ప్రోలో కూడా 16 ఇంచెస్ మ్యాక్బుక్ ప్రోతో పాటు ఈ మొబైల్ ఫోన్ని కూడా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ప్రైస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఎంట్రీ లెవెల్ అంటే 64 GB ఉన్నటువంటి ఒక మొబైల్ ఫోన్ని ఐఫోన్ SE ఎంట్రీ లెవెల్ ప్రైస్ ఏదైతే వీళ్ళు ఇంతకుముందు ప్రీవియస్లీ తీసుకొచ్చారు సుమారుగా 28,000 రూపీస్ ప్రైస్ ట్యాగ్లో, అదే ప్రైస్ ట్యాగ్లో దీన్ని అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఈ ప్రైస్ ట్యాగ్లో కనుక అనౌన్స్ చేశారు అన్నట్లయితే కనుక ఇది బిగ్ బూమ్ అనే చెప్పొచ్చు. అంటే 30,000 రూపీస్ ప్రైస్ ట్యాగ్ లోపల కూడా మనకి యాపిల్ డివైజెస్ అతి త్వరలో రాబోతున్నాయి అనమాట. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి యాపిల్ సంస్థ దగ్గర నుంచి అండి. యాపిల్ అఫీషియల్గా ఈరోజు వాళ్ళ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ OS X క్యాట్లీనాకి సంబంధించినటువంటి ఒక సాఫ్ట్వేర్ అప్డేట్తో పాటు యాపిల్ వాచ్లో ఆపరేటింగ్ సిస్టమ్ 6.1ని కూడా అఫీషియల్గా తీసుకొని రావడం జరిగింది. ఇది వాచ్ సిరీస్ 1 నుంచి స్టార్ట్ చేసుకొని మొన్న రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేసినటువంటి వాచ్ సిరీస్ 5 దాకా అన్నిటికీ ఈ అప్డేట్ అనేది రావడం జరుగుతుంది. కాకపోతే వాచ్ సిరీస్ 1 and 2లో మనం మొబైల్ ఫోన్లో యాప్ ద్వారా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాచ్ సిరీస్ 3 నుంచి స్టార్ట్ చేసుకొని డైరెక్ట్గా మీరు వాచెస్లోనే అప్డేట్ చేసుకోవచ్చు. ఇక OS X క్యాట్లీనా అయితే అఫీషియల్గా మీరు డైరెక్ట్గా వైఫై కనెక్ట్ చేసి అయితే అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ వీటితో పాటు నిన్న మనకు అఫీషియల్గా లాంచ్ చేసినటువంటి 13.2 కూడా ఒక చిన్న సెక్యూరిటీ ప్యాచ్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇవన్నీ కూడా మనకి రీసెంట్గా వీళ్ళు అనౌన్స్ చేసినటువంటి యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో ఏవైతే ఉన్నాయో వీటి సపోర్ట్ని తీసుకొని రావడంతో పాటు రెగ్యులర్ సెక్యూరిటీ ప్యాచెస్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారనే విషయం అయితే తెలుస్తుంది. ఒకవేళ మీరు కనుక యాపిల్ యూజర్స్ అయి ఉన్నట్లయితే సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ అప్డేట్స్. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ మనకి షామీ సంస్థ దగ్గర నుంచి. షామీ అతి త్వరలో మన ముందుకు ఒక స్మార్ట్ వాచ్ని అయితే తీసుకొని రాబోతుంది. ఇప్పటిదాకా మనం వాడినటువంటి వాచ్ బ్యాండ్స్కి ఇది అప్గ్రేడెడ్ స్మార్ట్ వాచ్ కింద మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. ఇక దీనికి సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ న్యూస్ అయితే ఈరోజు మనకు రావడం జరిగింది. అంటే దీంట్లో ఆండ్రాయిడ్కి సంబంధించినటువంటి వేరే ఆపరేటింగ్ సిస్టమే ఉంటుంది, కానీ ఆండ్రాయిడ్కి సంబంధించినటువంటి వేరే ఆపరేటింగ్ సిస్టమ్ కస్టమైజ్డ్ ప్లాట్ఫామ్ మీద ఇది మనకు రావడం జరుగుతుందంట. అండ్ దీని పేరు కూడా మనకి MI UI అనేటువంటి పేరుతోనే వస్తుంది. అండ్ దీంట్లో మనకి అఫీషియల్గా షామీ మొబైల్ ఫోన్స్లో ఏ విధంగా MI స్టోర్ని అయితే చూస్తుంటామో సేమ్ అదే విధంగా ఇందులో మనకి స్టోర్ ఉంటుంది. వాచ్కి సపోర్ట్ చేసేటువంటి యాప్స్ అన్నిటినీ వీటిని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నటువంటి సదుపాయాన్ని కూడా కంపెనీ మనకు ప్రొవైడ్ చేయబోతుందంట. ఇకపోతే వీటన్నిటి బేస్ చేసుకొని చూసారు అన్నట్లయితే కనుక ఫ్యూచర్లో షామీ నుంచి మరిన్ని స్మార్ట్ వాచెస్ని మన ముందు తీసుకొచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయాలు అయితే ఇదైతే మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు. ఈవెన్ మనకి యాపిల్ వాచ్లో లాగా దీంట్లో మనకి కాలింగ్ ఫెసిలిటీతో పాటు NFC GPS సపోర్ట్ని కూడా తీసుకొని రావడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి రియల్మీ సంస్థ దగ్గర నుంచి అండి. రియల్మీ అఫీషియల్గా ఈరోజు వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ అదేనండి Android 10 ఆపరేటింగ్ సిస్టమ్ వీళ్ళ డివైజెస్కి ఎప్పుడెప్పుడు రాబోతున్నాయి అనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి ఒక రోడ్ మ్యాప్ని అయితే వీళ్ళు రివీల్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చైనాలో మీరు చూసారు అన్నట్లయితే రియల్మీ XT అలాగే రియల్మీ X ఈ రెండు మొబైల్ ఫోన్స్కి వచ్చేటప్పటికే వీళ్ళు 2020 Q1లో అలాంగ్ విత్ రియల్మీ Q కూడా అలాగే రియల్మీ X2 అలాగే X2 Pro ఈ రెండు మొబైల్ ఫోన్స్కి వచ్చేటప్పటికే 2020 Q2లో లాంచ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక మన ఇండియా విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రియల్మీ 3 Pro అలాగే రియల్మీ 3 అలాగే రియల్మీ 5 Pro రియల్మీ X అలాగే రియల్మీ XT ఈ మొబైల్ ఫోన్స్ అన్నిటికీ కూడా 2020 Q1లో తీసుకొస్తామని చెప్పి అలాగే రియల్మీ 3 రియల్మీ 3i అలాగే రియల్మీ 5 ఇవన్నీ కూడా Q2లో రిసీవ్ చేసుకుంటే ఈ అప్డేట్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక రెస్ట్ ఆఫ్ ద మొబైల్ ఫోన్స్ అన్నిటికీ కూడా Q3 2020 కల్లా మిగతా అప్డేట్స్ని కూడా ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి కంపెనీ అఫీషియల్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అంటే వీటన్నిటిని బేస్ చేసుకొని చూసారు అన్నట్లయితే కనుక చాలా త్వరగానే ఈ Android 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఆల్మోస్ట్ అన్ని మొబైల్ ఫోన్స్కి రాబోతున్నాయి అనమాట. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ మనకి శాంసంగ్ కంపెనీ దగ్గర నుంచి అండి. శాంసంగ్ అఫీషియల్గా ఈరోజు మన ముందుకి మరొక రగ్డ్ ఫోన్ అయితే అతి త్వరలో తీసుకొని రాబోతున్నాయి. ఇది వచ్చేటప్పటికే కంప్లీట్లీ మిలిటరీ ఆర్మీ ఇట్లాంటి సెగ్మెంట్ వాళ్ళందరి కోసం అంటే రగ్డ్ ఫోన్స్ని అయితే వీళ్ళు డిజైన్ చేశారు. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో నాన్ రిమూవబుల్ బ్యాటరీ కాకుండా రెగ్యులర్గా ఉండేటువంటి రిమూవబుల్ బ్యాటరీ రావటం మరొక విశేషాన్ని చెప్పుకోవచ్చు. అండ్ ఈ మొబైల్ ఫోన్ అనేది IPX68 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ తోటి ఆల్మోస్ట్ మొబైల్ ఫోన్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువ. ఈవెన్ దీంట్లో మనకి పుష్ టు టాక్ సర్వీసెస్ అలాగే వాకీ టాకీ లాంటి ఫీచర్స్ని కూడా ప్రొవైడ్ చేయడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక ఒకసారి దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్లోకి వెళ్ళారు అన్నట్లయితే దీంట్లో మీరు చూసారంటే శాంసంగ్కి సంబంధించినటువంటి Exynos 9810 ప్రాసెసర్ విచ్ కమ్స్ విత్ LPX DDR4 టెక్నాలజీకి సంబంధించినటువంటి 4GB ఆఫ్ ర్యామ్. ఇక స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారంటే 64GB ఆఫ్ మెమరీ అలాగే 512GB దాకా మన మెమరీ కార్డ్ సహాయంతో ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. వేర్ రేర్ అండ్ ఫ్రంట్ కూడా మనకి సింగిల్ కెమెరా లెన్స్తోనే రావడం జరుగుతుంది. వేర్ రేర్ వచ్చేటప్పటికి 12 మెగాపిక్సెల్ ఇది డ్యూయల్ అపాచర్తో వస్తే ఫ్రంట్ వచ్చేటప్పటికే మనకి 8 మెగాపిక్సెల్తో రావడం అలాగే మనకి ఇది డ్యూయల్ ఫ్లాష్ LED టెక్నాలజీతో పాటు కెపాసిటెన్సివ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా సపోర్ట్ చేయడం మరొక విశేషాన్ని చెప్పుకోవచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక టోటల్గా దీంట్లో 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటుగా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా తీసుకొస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇది వచ్చినప్పటికే ప్రస్తుతం Android 9 ఆపరేటింగ్ సిస్టమ్తో అప్డేట్ అయిపోయి రేపు ఫ్యూచర్లో వీళ్ళ ఓన్ కస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అయినటువంటి One UI ఆపరేటింగ్ సిస్టమ్ని అప్డేట్ కూడా ప్రొవైడ్ చేస్తారనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది.
జరిగింది. కాకపోతే దీనికి సంబంధించినటువంటి ప్రైస్ని కానీ ఎప్పుడు లాంచ్ చేస్తారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే యాజ్ ఆఫ్ నో శాంసంగ్ అయితే రివీల్ చేయలేదు. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి మిలిటరీ, ఆర్మీ, నేవీ ఇలాంటి డివైజెస్లో వర్క్ చేసేటువంటి పీపుల్స్ అందరికీ కూడా, అంటే మన సైనికులు ఉంటారు కదా, వాళ్ళందరి కోసం డెడికేటెడ్గా ఈ మోడల్ని డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. ఇకపోతే శాంసంగ్ అఫీషియల్గా ఇదే ఈవెంట్లో మరొక అతి త్వరలో రాబోతున్నటువంటి నెక్స్ట్ జనరేషన్ మొబైల్ ఫోన్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇది వచ్చేటప్పటికే గెలాక్సీ ఫోల్డ్ ఏదైతే ఉందో దానికి క్వైట్ ఆపోజిట్లో వర్క్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు గెలాక్సీ ఫోల్డ్ ఉంది, రెగ్యులర్గా ఇలా క్లోజ్ అవుతుంది. ఇది వచ్చేటప్పటికే మనకేమవుతుందంటే ఇలా క్లోజ్ అవడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఒక టీజర్ని కూడా వీళ్ళు టీజ్ చేయడం అయితే జరిగింది. మోస్ట్లీ 2020 ఇయర్ ఎండ్ కల్లా ఈ మొబైల్ ఫోన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పడం జరిగింది. నన్ను అడిగితే దీన్ని శాంసంగ్ S11 అనేటువంటి పేరుతోటి, ఎట్లాగో వీళ్ళ సక్సెస్ఫుల్ సిరీస్ అయినటువంటి S11 సిరీస్తో తీసుకొచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఈ టెక్నికల్ అప్డేట్ మనకి షామీ సంస్థ దగ్గర నుంచి అండి. షామీ సబ్ బ్రాండ్ అయినటువంటి రెడ్మీ ద్వారా మన ఇండియాలో లాంచ్ అయినటువంటి K20 Pro, అలాగే రెడ్మీ నోట్ 7, అలాగే రెడ్మీ నోట్ 7S ఈ మొబైల్ ఫోన్స్ అన్నిటికీ కూడా వీళ్ళు అఫీషియల్గా MIUI 11 ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ని, అది కూడా స్టేబుల్ వర్షన్ని మన ఇండియాలో రోల్అవుట్ చేయడం జరిగింది. ఇదైతే మనకు తెలిసిందే, ఒక్కటేసారి అయితే రాదు, వీళ్ళు బ్యాచెస్ వైజ్గా రిలీజ్ చేస్తుంటారు కాబట్టి కొంతమందికి వస్తే కొంతమందికి రావడానికి మరికొద్ది రోజులు టైం పడతాయి. అంతేగాని కంగారు పడి మీరు కామెంట్స్ అయితే చేయకండి. 100% మీ అందరికి కూడా ఈ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే వచ్చే తీరుతాయి. ఇకపోతే వీటితో పాటుగా పోకో F1 మొబైల్ ఫోన్ కూడా వీళ్ళు అఫీషియల్ MIUI 11 అయితే రోల్అవుట్ చేశారు. కాకపోతే దీంట్లో చాలామంది కంప్లైంట్ చేయడం విషయం ఏంటంటే దీంట్లో కొన్ని ఫీచర్స్ మాత్రమే వస్తున్నాయి, వేరే కొన్ని ఫీచర్స్ అయితే రాలేదని. మేబీ వీళ్ళు ఇవి కొంచెం బగ్స్ని రిజాల్వ్ చేస్తూ స్టేబుల్ అప్డేట్స్ని రోల్అవుట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ప్లీజ్ బీ పేషెన్స్ ఫర్ దట్. అఫీషియల్గా చిన్నగా ఆల్మోస్ట్ MI, షామీ అలాగే రెడ్మీ ఫ్యామిలీ మొబైల్ ఫోన్స్ అన్నిటికీ కూడా ఈ MIUI 11 ఆపరేటింగ్ సిస్టమ్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి సోనీ సంస్థ దగ్గర నుంచి అండి. సోనీ అఫీషియల్గా ఈ నవంబర్ 1 నుంచి వీళ్ళ స్మార్ట్ టీవీస్ అన్నిటికీ కూడా యాపిల్ టీవీ ప్లస్ని అయితే మన ముందు తీసుకొని రాబోతుంది. అంటే ఇంతకుముందు ప్రీవియస్లీ మీరు చూసారంటే యాపిల్ టీవీ అనేది కంపల్సరీగా మనం ఒక హార్డ్వేర్ని పర్చేజ్ చేసి టీవీలో ఇన్స్టాల్ చేసుకొని, అంటే ఒక స్ట్రీమింగ్ బాక్స్ లాగా మనం వాడుకోవాల్సి వచ్చేది. ఇప్పుడైతే ప్రస్తుతం వీళ్ళు యాప్ రూపంలో ప్రతి ఒక్క ప్రీమియం స్మార్ట్ టీవీ మ్యానుఫ్యాక్చర్స్ అందరికీ ఇస్తున్నారు. ఇప్పుడు LG, అలాగే శాంసంగ్, అలాగే సోనీ ఇట్లాంటి వాటికి ఇస్తున్నారు. మేబీ ఇన్ ఫ్యూచర్లో మనకి MI, VU ఇలాంటి స్మార్ట్ టీవీస్లో కూడా యాప్ చూసినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. అంటే ఇది మనకి అమెజాన్ ప్రైమ్ ఏ విధంగా ఉంటుందో, సో అలా ఒక పెయిడ్ కంటెంట్ని చూసేటువంటి సర్వీసెస్, మనం మళ్ళీ తిరిగి మనకు కావాల్సినటువంటి ఎపిసోడ్స్ లేదా మనకు కావాల్సిన మూవీస్ ఏవైతే వీటన్నిటిని రెంట్ లేదా హైర్ లేదా పర్చేస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇవి వచ్చేటప్పటికి వీళ్ళు రేపు నవంబర్ 1 నుంచి సోనీ టీవీస్కి ప్రొవైడ్ చేస్తున్నారు అంటున్నారు. కానీ వీటిల్లో కొన్ని మోడల్స్ అయినటువంటి సోనీ Z9G, అలాగే A9G, అలాగే X950G, అలాగే X850G ఈ మోడల్స్ అన్నిటికీ కూడా ఈ యాప్ అనేది కనిపించిందని చెప్పి చాలామంది యూజర్స్ అయితే చెప్పడం జరిగింది. అంటే వీళ్ళు రేపిస్తానటువంటి అప్డేట్ ఏదైతే ఉందో ఒక అప్డేట్ రూపంలో ముందుగానే పుష్ చేయడం జరిగింది. ఇక ఒకవేళ మీరు కనుక సోనీకి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీని యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే మీకు ఈ అప్డేట్ వచ్చిందా రాలేదా లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్నిక్స్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.